హలో అండి. ఈరోజు మీకు నేను 2 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అది శుక్రవారం, మంగళవారం డబ్బులివ్వడం గురించి, లైట్లు వేసిన తర్వాత డబ్బులివ్వడం గురించి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని మెచ్చేది ఎక్కడంటే మీరు చేసే పూజల్లోనూ. వాళ్ళెదురొచ్చారు, వీళ్ళెదురొచ్చారు, ఈరోజు అది తినకూడదు, ఆ రోజు ఇది చేయకూడదు, కుంకుమ కింద పడింది, పసుపు పైకెగిరింది. భగవంతుడు లెక్కలోనికి తీసుకోడండి. మీకెప్పుడైనా ఒక బాధ కలిగిందంటే అటువంటి బాధని ఎదుటి వాళ్ళకి మీరివ్వకుండా ఉండడమే అసలైన మానవత్వం. సాటి మనిషిని మనిషిలాగా మనం చూడనప్పుడు భగవంతుడు మాత్రం మనల్ని ఎందుకు మెచ్చుతాడండి? మీకెవరైనా శుక్రవారం డబ్బులివ్వను, మంగళవారం డబ్బులివ్వను అని బట్టలు తీసుకెళ్తే ఆ బట్టలు ఇవ్వకండి. ఎందుకంటే ఆ బట్టలే కదా మనకు డబ్బులు. మనకు కూడా అది లక్ష్మీదేవే కదా ఆ మాటకొస్తే. కొంతమంది పనిగట్టుకొని శుక్రవారం, మంగళవారం మాత్రమే పాత బట్టలు తీసుకొస్తారండి. నేను ఇటువంటివన్నీ పట్టించుకోను. సో, కుట్టేసేదాన్ని. కానీ వాళ్ళకి ఆ సెంటిమెంట్ ఉన్నప్పుడు నాకు సెంటిమెంట్ లేకపోయినా నేను కావాలని కుట్టనని చెప్పడం స్టార్ట్ చేశాను తర్వాత నుంచి. అండ్ కొంతమంది లైట్లు వేసాక డబ్బులివ్వను అంటారండి. అలాంటప్పుడు మనం కూడా లైట్లు వేసాక బట్టలు ఇవ్వకూడదండి. మనకు ఆ బట్టలే కదా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే మనలోనే ఉంటుందండి. మన ధైర్యంలో ఉంటుంది, మన మంచితనంలో ఉంటుంది, మన మానవత్వంలో ఉంటుంది. ఓవరాల్‌గా మనం మంచిగా ఉంటేనే మనలో దైవిక లక్షణాలు ఉంటాయండి. ఒకళ్ళని ఎప్పుడైతే అనవసరంగా బాధ పెడతామో ఖచ్చితంగా దాన్ని ఎవ్వరైనా అనుభవించుకొని తీరాల్సిందే. సో, ఇదంతా నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. శుక్రవారం, మంగళవారం వాళ్ళకి సెంటిమెంట్లున్నప్పుడు మనకు కూడా ఉంటాయి. బట్టలు కూడా ఇవ్వకండి డబ్బులివ్వనప్పుడు. ఓకేనండి.